హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియో వినాయక చవితి రోజు వీడియో రికార్డ్ చేసిండేదండి. ముందుగా మేము ఉండ్రాలను గోధుమ పిండితో చేసుకుంటామండి. గోధుమ పిండి గట్టిగా పిండి కలుపుకోవాలండి. పిండి కలిపిన తర్వాత 5 రకాలుగా మేము ఉండ్రాళ్ళు చేస్తామండి. ఒకటి పుచ్చికాయ, ఒకటి దోసపండు, లవంగా చిన్న చిన్నలాగా ఈ విధంగా సేమియా రౌండ్ బాల్ లాగా 5 రకాలుగా చేసుకుంటామండి. ఇది పిండి తడిపిన తర్వాత పిండిలో జల్లోడి పట్టిన తర్వాత వాటర్లో కడగాలండి. కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని వేడైన తర్వాత వాటర్లో వేసుకోవడమే అండి. కొంచెం నెయ్యి వేసుకొని వాటర్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలండి. పిండితో చేసినవి మా ఇంట్లో ఈ విధంగా చేస్తామండి. 5 రకాలుగా ఉండ్రాలుగా చేసుకుంటామండి. ఇది బాగా ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ వేస్తే వేయకపోతే గట్టిగా అయిపోతుందండి. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నేను కొంచెం నెయ్యి వేసి ఉడికించుకున్నానండి. పక్కనే బెల్లము పాకం చేసుకున్నానండి. నేను తాటి బెల్లం వేసుకున్నానండి, అందుకే నల్లగా ఉంటుందండి ఈ బెల్లము. ఈ విధంగా నల్లగా ఉందండి. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత ఈ ఉండ్రాలు ఉడికించిన దానిలో వేసుకోవాలండి. వినాయక చవితి ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నానండి. పప్పు కూడా వేయించుకుంటున్నానండి. జీడిపప్పును పాకమైన తర్వాత ఇప్పుడు ఉండ్రాల్లో పాయసంలో వేసుకోవడమే అండి. బెల్లం పానకం అండి. పాకం వచ్చిన తర్వాత కొంచెం ఉడికిందండి. ఇప్పుడు పాకం వేసుకుంటున్నానండి. బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఈ డస్ట్ అంతా వస్తుందండి, అందుకే అంతే అండి. సింపుల్ టేస్టీ ఉండ్రాల పాయసం అండి. మా ఇంట్లో ఆచారము ఇలాగే చేస్తారండి. మా ఇంట్లో పద్ధతులు లాగా చేశానండి ఉండ్రాల పాయసం అనేది. అంతే అండి, సింపుల్ టేస్టీ ఉండ్రాల పాయసం అండి. లాస్ట్లో నెయ్యి వేసుకున్నానండి, అలాగే పాలు కూడా వేసుకున్నానండి. అంతే అండి, సింపుల్ టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం అండి. ఇప్పుడు జీడిపప్పు వేయించేది వేసుకున్నానండి. కిస్మిస్ కూడా వేసుకున్నానండి. నేను వినాయక చవితి రోజు చేసిన ప్రసాదం చూపిస్తున్నానండి. రవ్వతో చేసిన లడ్డు అండి. వంకాయ ఆలు చేసిన గ్రేవీ అండి. పప్పు అండి. మ్యాంగో రైస్ అండి ఇది. అంతే అండి, ఈరోజు నేను వినాయక చవితి రోజు చేసిన ప్రసాదాలండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మేము పసుపుతో వినాయకుడిని చేస్తామండి, అందుకే పసుపు వినాయకుడిని పెట్టామండి. సరే, బాయ్ అండి.